హలో ఫ్రెండ్స్, సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయో ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. కానీ అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాల నుంచి ఇంకా ఎన్ని పాటలు రావాలన్నది ఇప్పుడు టాపిక్. ఎందుకంటే ఇప్పుడు ప్రమోషన్ అంటేనే పాటలు. ఒక్క పాట హిట్ అయితే చాలు సినిమా హైప్ డబుల్ అయిపోతుంది. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాల నుంచి ఏ ఏ పాటలు పెండింగ్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా రాజాసాబ్. ఇప్పటికే 2 పాటలు రిలీజ్ అయ్యాయి. 2 బాగా పేరు తెచ్చుకున్నాయి. హర్రర్ ప్లస్ కమర్షియల్ సినిమా కాబట్టి ఇంకా కనీసం 2 లేదా ఒక పాటైనా రావాలి. ఆ వచ్చిన ఒక పాటైనా మాస్ సాంగ్ అయితే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మనశంకర్ వరప్రసాద్ గారు ఇప్పటికి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. 2 పాటలు కలిపి 100 మిలియన్స్ వ్యూస్ సంపాదించాయి. ఇంకా 2 పాటలు రావాల్సి ఉంది. ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావుపూడి గారు చెప్తూ ఈ క్రిస్మస్ కి ఒక సాంగ్, న్యూ ఇయర్ కి ఒక సాంగ్ రిలీజ్ చేస్తానన్నారు. బహుశా క్రిస్మస్ కి వచ్చే సాంగ్ వెంకీ గారిది చిరంజీవి గారి కాంబినేషన్ వచ్చే సాంగ్ అయ్యి ఉండొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. రవన్నది భర్త మహాశైలి విజ్ఞప్తి. ఇందులోంచి 2 పాటలు రిలీజ్ అయ్యాయి. 2 మంచి పేరు తెచ్చుకున్నాయి. ఇంకా 2 పాటలు రావాల్సి ఉంది. ఆ 2 పాటల్లో ఒకటి వైరల్ అయ్యే సాంగ్ లా ఉందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అది బయటకు వస్తే మాత్రం ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. నవీన్ పోల్శెట్టిది అనగనగా ఒక రాజు. ఈ సినిమా నుంచి ఒక పాటే వచ్చింది. యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసే సినిమా కాబట్టి కనీసం ఇంకో 2 పాటలు రావాలి. అవి రిపీటెడ్ మోడ్ లో వినేలా ఉండాలి. శర్వానంద్ గారిది నారి నారి నడుము మురారి. అప్పుడెప్పుడో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఈ సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుందన్న అప్డేట్ తప్ప సాంగ్స్ గురించి ఎటువంటి అప్డేట్ రాలేదు. శర్వాన్న కొంచెం సాంగ్స్ తొందరగా రిలీజ్ చేయండి, టైం తక్కువ ఉంది. మొత్తం మీద లెక్కేసుకుంటే ఇక్కడ 10కి పైగా పాటలు పెండింగ్ ఉన్నాయి. నెల రోజులు ఉంది కాబట్టి 2 రోజులకు ఒక పాటనే రిలీజ్ అవుతుందేమో అని ఆశిద్దాం. దీంతో పాటు టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్లు, ఇంక ఈ నెల మొత్తం ఎంటర్టైన్మెంట్ డోకా లేదు. టీఎఫ్ఐ బాగుంటే చాలు. ఈ సంక్రాంతికి మీరు ఏ సినిమా పాటల కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ లో చెప్పండి. అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.